హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చినాకండి. సో ప్రజెంట్ వచ్చేసి చాలా ఏరియాస్లో అంటే చూసుకున్నట్లయితే గద్వాలు, ఎమ్మిగనూరు, ఆదోని అలాంటి ఏరియాస్లో మిర్చి అనేది ప్రజెంట్ వేస్తూ ఉన్నారు, మిరపనార అనేది. సో చాలా మంది రైతులు అన్న మేము వేసుకొని ఇప్పుడు మిరప పంట ఆల్రెడీ 4-5 రోజులు అవుతా ఉందన్న, వీడియో త్వరగా చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో అందుకోసం అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చానండి. సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము 2025 సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరానికి మిరప విస్తీర్ణం అయితే దాదాపు 60% తగ్గిపోతా ఉంది ఈ సంవత్సరం మిరప విస్తీర్ణము. సో ఎవరైతే వేసుకుంటా ఉన్న రైతులు ఉన్నారో కొంచెం జాగ్రత్తగా మీరు కనుక మీ పంటల్ని కాపాడుకోగలిగితే కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉండే అవకాశాలు అయితే ఈ సంవత్సరం ఉంటాయండి. మొదటగా మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరానికి గాను ఫస్ట్ డోస్ గా వచ్చేసి మోనో అండ్ ఎస్టాప్ అనేది ఫస్ట్ డోస్ అనేది స్ప్రే చేసుకోబోతా ఉన్నాము. సో మోనోక్రోటోపాస్ అనేది మనకు 36% ఎస్ఎల్ సాలబుల్ లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఆర్గానోపాస్పరస్ అనే గ్రూప్ సంబంధించింది కనుక ఇది వచ్చేసి మనకి అన్ని రకాల కీటకాల మీద తెల్లదోమ, పచ్చదోమ కానీ, పిండి నల్లి కానీ, దాంతోపాటు ఎలాంటి సన్న పురుగులు కానీ, పచ్చ పురుగులు కానీ, దాంతోపాటు లైట్ గా తామర పురుగులు ఉన్న దాని మీద సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది. దానితో పాటు ఎస్ట్పేట్ అనేది మనకి దోమ మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది కనుక మనం ఫస్ట్ డోస్ వచ్చేసి ఈ మోనో అండ్ ఎస్టాప్ అనేది తీసుకుంటా ఉన్నాము. ఫస్ట్ డోసు ఎవరైతే స్ప్రే చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ మోనో అండ్ ఎస్టాప్ అనేది స్ప్రే చేయండి. ఆ తర్వాత ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక 3-4 డేస్కి అంటే మనం ఫస్ట్ స్ప్రే అనేది వారం రోజులకు చేస్తాము. తర్వాత 10 రోజులు దాటిన తర్వాత మనం ఫస్ట్ కాంప్లెక్స్ ఇస్తాము. ఆ కాంప్లెక్స్లో అనేది 1305 మన ఏదైతే ఉందో 14-35-14 కానీ డిఏపి కానీ ఒక ఎకరాకి ఒక 40 కేజీల వరకు మీరు తీసుకోవచ్చు. అందులో మీరు 1 కేజీ భూసారం అనేది కలుపుకొని మిక్స్ చేసుకొని మీరు కనుక చల్లుకున్నట్లయితే మీ వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి తర్వాత వేరుకుళ్ళు రాకుండా అలాగే భూమిలో ఉన్నటువంటి ఏదైతే pH ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసి మొక్క ఏపుగా ఎదిగే విధంగా చేస్తుంది. ఆ తర్వాత సెకండ్ డోస్ ఏదైతే ఉందో ఎవరైతే ఫస్ట్ డోస్ ఒకవేళ ఏదైనా మీరు అనుకోండి, ఒకవేళ సెకండ్ డోస్ స్ప్రే చేసుకునే స్టేజ్ కి మీ పంట వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఒకసారి నగాటా అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతా ఉంది. సో నగాటా దానితో పాటు మనకు థయోన్యూట్రీ కానీ లేదంటే బ్లాక్ సల్ఫర్ కానీ, సో నగాటా అనేది మీరు ఒక పావు లీటర్, దాంతోపాటు బ్లాక్ సల్ఫర్ అనేది ఒక 1/2 కేజీ వరకు ఎకరానికి తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఆ టైంలో బ్లాక్ సల్ఫర్ ఎందుకు తీసుకుంటామంటే ఏదైనా చిన్న చిన్న పూత లాంటివి ఏమైనా ఉంటే రాలిపోవడానికి అని చెప్పేసి మనం తీసుకుంటా ఉంటాం. ఫస్ట్ స్ప్రే మోనో అండ్ ఎస్టాప్ తీసుకుంటున్నాం కదా, మోనోక్రోటోపాస్ వచ్చేసి మన ఎకరానికి 250 ml స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత ఎస్పేట్ అనేది మనము ఎకరాకి 250 grams అనేది స్ప్రే చేసుకోవాలి. సో ఇవి రెండు కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ ఉంటాయండి. ఆ తర్వాత థర్డ్ డోస్ ఏంటి, ఫోర్త్ డోస్ ఏంటి అనేది కంపల్సరీగా ఇంకో వీడియో రూపంలో, లాంగ్ వీడియో రూపంలో మీ ముందుకుంటాను. సో ఈ షార్ట్ వీడియో ఎందుకు చేస్తా ఉన్నాను అంటే ప్రజెంట్ ఎవరైతే వేసుకుంటా ఉన్నారో వాళ్ళు మాత్రం ఇవి స్ప్రే చేసుకోండి. సో మళ్ళీ ఒక బెటర్గా ఒక 4-5 minutes వీడియోతో మీ ముందుంటాను, ఎలా ముందుకెళ్ళాలి ఏంటి ఈ సంవత్సరం అనేది. సో చాలా వరకు మిరప ఆ ఏరియాస్లో వేసుకున్నారు. తెలంగాణలో ఇంకో 10-15 రోజులు వేసుకోబోతా ఉన్నారు కనుక ఈ 1 weekలో నేను మంచి వీడియో రూపంలో మేము ముందుకుంటానండి. థ్యాంక్ యూ.